ఫలానా వ్యక్తి చేయటం వల్లనే నాకు అద్భుతం జరిగింది అని చెప్పి ఆ పాస్టర్కి టీవీ కార్యక్రమాలు స్పాన్సర్ చేయటం, దశభాగాలు ఇవ్వటం, లేకపోతే పెద్ద పెద్ద అమౌంట్స్ ఇవ్వటము, అట్లా కృతజ్ఞతలు చెప్తారు. కానీ కృతజ్ఞతలు చెల్లించాల్సింది ఎవరికి అంటే దేవునికి. అంటే అక్కడ వాళ్ళు గ్రహిస్తుంది ఏంది, దేవునికి రావాల్సిన మహిమని ఎవరికి ఇస్తున్నారు అంటే మనుషులకి ఇస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న 9 మంది చేసిన పని అదే. ఎవరైతే దేవునికి రావాల్సిన మహిమని మనుషులకి ఇస్తే వాళ్ళకి రక్షణ వచ్చిద్దా అంటే రానే రాదు. స్వస్థత అయితే వచ్చింది కానీ ఇక్కడ 9 మందిలో రక్షించబడింది మాత్రం వెనక్కి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆ సమరయుడికి మాత్రమే రక్షణ వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. 10 మందిలో 10 మంది స్వస్థపడ్డారు కానీ అందరు రక్షించబడింది ఎవరంటే సమరయుడు మాత్రమే. ప్రభు అయిన యేసు ఎందుకు రక్షించాడు ఆ వ్యక్తిని, ఆ ఒక్కడిని ఎందుకు రక్షించాడు?